దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య నీకే మహిమైనటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన దైగల నామంలో హృదయపూర్వకపు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈసారి దేవుని వాక్యాన్ని ఒక క్రొత్త కోణంలో మీతో పంచుకోవాలని ఆశపడుతూ మీ మధ్యకి రావడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకు అవసరమైనటువంటి ప్రతి కోణంలోని వాక్యాలను రాయించి పెట్టాడు. మనకు అవసరమైన ప్రతి దానికి సమాధానం, మన ప్రశ్నలన్నిటికీ సమాధానం బైబిల్ గ్రంథంలో ఖచ్చితంగా దొరుకుతుంది. సమాధానం దేవుని లేఖనాల్లో దొరుకుతుంది కనుక వాటిని మనం ధ్యానం చేసుకోవాలి. కాబట్టి ప్రతి విధమైనటువంటి సమయాలలో, ప్రతి విధమైనటువంటి సందర్భాలలో దేవుని వాక్యాన్ని మాత్రమే మనం ఆధారంగా చేసుకుని మనకు కావలసినటువంటి ఆ సందర్భాలను, ఆ యొక్క ప్రశ్నలకు సమాధానాలు మనం పొందుకోగలం. సరే, ఈ సమయంలో నాకు కలిగినటువంటి ఒక సందేహాన్ని బట్టి నేను వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు ప్రభు నాకు ఇచ్చినటువంటి కొన్ని వాక్యాలను మీతో పంచుకొని ఆశపడుతూ ఉన్నాను. నేను ఒక దినాన ఆలోచన చేస్తూ ఉన్నాను. దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా దేవదూతలను చేశాడు, దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా మానవుని చేశాడు. మానవుడి కంటే దేవదూతలు కొంచెం ప్రభావవంతమైనవి, బలము కలిగినవి, శక్తి కలిగినవి అన్నమాట. అయితే నాకు వచ్చిన ఆలోచన, పడిపోయినటువంటి దేవదూత అయినటువంటి లూసిఫర్ కూడా సాతానుడిగా మారినటువంటి ఆ అపవాది మరి మనుషులందరికంటే శక్తివంతమైనది అయినప్పటికీ కూడా దేవుడు మనుషులకు జయాన్ని ఇస్తున్నాడు. దాని మీద ప్రతి విశ్వాసి, దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి మనిషి కూడా దాన్ని జయించగలుగుతున్నారు, సాతానుని ఎదిరించగలుగుతున్నారు. దానికి సూత్రం ఏంటా అని నేను ఆలోచన చేసినప్పుడు బైబిల్ గ్రంథం ముందు నాకు కొన్ని వాక్యాలు కనపడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం సాతానుని ఎదిరించాలంటే ఎలాగా? మన మీద సాతానుడు ఎన్నో రకాలుగా అగ్నిబాణాలు వేస్తూ ఉన్నప్పుడు వాటిని తప్పించుకుని, వాడిని ఎదిరించి, వాడిని ఓడించడానికి మనం ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, బైబిల్ గ్రంథం ప్రకారంగా మనం ఎలా నడుచుకుంటే సాతానుని మనం ఎదిరించగలమో ఒకసారి లేఖనాల ఆధారంగా మనం పరిశీలన చేద్దాం. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథాన్ని తెరిచి యాకోబు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం 6-7 వచనాలు నేను చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. కాదు కానీ ఆయన ఎక్కువ కృపను ఇచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనం చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును అన్న వాక్యం ఇక్కడ రాయబడింది. యాకోబు తన పత్రికలో చెప్తున్న మాట ఇదే. దేవుని ఆత్మ యాకోబును ప్రేరేపించి ఈ వాక్యాన్ని ఇక్కడ రాయించడం జరిగింది. ఇక్కడ రాయబడిన మాట, మీరు దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించగలిగితే అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. దేవుని బిడ్డలారా, మనం దేవునికి లోబడకుండా, దేవుని మాటకు విధేయత చెప్పకుండా, దేవుని పనులు చేయకుండా, దేవుని కార్యాలు జరిగించకుండా, దేవునికి ఇష్టంగా బ్రతకకుండా, మనం దేవునికి లోబడకుండా సాతానుని ఎదిరించగలిగితే అది సాధ్యమయ్యే పనేనా? వాడు మన దగ్గర నుంచి పారిపోతాడా? అది కుదురుతుందా? మనం ఒకసారి ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథంలో, అపోస్తలుల కార్యగ్రంథంలో కొంతమంది ప్రధాన యాజకుని పిల్లలే ఏం చేశారో తెలుసా? యేసు నామములో ఉచ్చాటన చేస్తున్నామని దెయ్యాలకు ఆజ్ఞాపించారు. ఆ సందర్భంలో ఏం జరిగింది మనందరికీ తెలుసు. వారిలో ఇద్దరిని లొంగ తీసుకుంది, జయించింది. వారితో అంది, పౌలు ఎవడో నాకు తెలుసు, క్రీస్తు ఎవరో నాకు తెలుసు, మీరెవరు అని చక్కగా, అది చాలా చక్కగా వారితో మాట్లాడింది. వారిని ఇద్దరిని లోపరుచుకొని జయించింది. తద్వారా వారి బట్టలన్నీ ఓడబీకింది, వారిని బాగా గాయపరిచింది. వారు దిగంబరులే అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. వారు సాతానుని ఎదిరించడానికే వెళ్ళారు, కాకపోతే వారు యేసునామాన్ని వాడుకున్నారు కానీ యేసుకు లోబడిన వారు కారన్నమాట. దేవుని బిడ్డలారా, మనం దేవునికి లోబడిన వారమై అపవాదిని ఎదిరించినప్పుడు అప్పుడు తప్పనిసరిగా, నిశ్చయముగా సాతానుడు మన దగ్గర నుంచి పారిపోతాడు. వాడిని మనం చక్కగా ఎదిరించిన వారం అవుతాం అన్నమాట. ఈ మధ్య చాలామంది దేహాలు వదిలించే కార్యక్రమం పెట్టుకుంటున్నారు. చాలా మంచిదే, ప్రైజ్ లార్డ్. వారందరిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అయితే కొన్ని సందర్భాల్లో నా ముందే జరిగినాయి. కొన్ని దయ్యాలు వెళ్ళవు.
ఎక్కిరిస్తూ ఉంటాయి, ఎదురు తిరుగుతూ ఉంటాయి. కొన్ని దయ్యాలు మాట వినమన్నమాట. కొంతమంది సేవకులు నేను కళ్ళారా చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, నీవు నిజంగా దేవునికి లోబడిన వ్యక్తివి అయితే నువ్వు సేవకుడిగా కాకర్లా, దేవుడు నీకు ఆ వరం ఇచ్చి ఆ కృపనిచ్చి నీకు అధికారం ఇస్తే నువ్వు కూడా దయ్యాలను వదిలించగలుగుతావు. నీకు కూడా అధికారం ఉంది. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేస్తే యేసు ప్రభు వారు కొంతమందిని పిలిచాడు. గుంపులు గుంపులుగా వచ్చారు, వేల కొలదిగా. అందులో ఆయన ద్వారా భోజనం తిన్న వాళ్ళ లెక్క, పురుషుల లెక్క 5,000. అందరూ వెళ్ళిపోగా మిగిలింది 500 మంది. వారిలో జల్లెడ పెడితే మిగిలింది 70 మంది. 70 మందిలో జల్లెడ పెడితే 12 మంది మిగిలారు. ఇలా జల్లెడ పట్టుకుంటా రావడం చేశాడు దేవుడు. అయితే మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు 500 మంది ఉన్న సమయంలో యేసుప్రభు అన్నాడు కదా, మీరు నా శరీరాన్ని తినాలి, నా రక్తాన్ని తాగాలని. యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 66వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఆ మాట విన్న వాళ్ళంతా కూడా యేసు దగ్గర నుంచి చదివిపోయారు, వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళందరితో అంటాడు కదా, మీరు కూడా వెళ్ళిపోతారా అన్నాడు. యాడికి పోతాం ఆయన, నీ దగ్గర జీవపు ఓటర్ కలిగిన మాటలు ఉన్నాయి, దాన్ని వదిలిపెట్టి మేము అక్కడికి పోతాం. ఆ సందర్భంలో మీరు ఆలోచన చేసినట్లయితే 70 మంది యేసు ప్రభు వారి దగ్గర ఉన్నప్పుడు వారందరినీ కూడా ఇద్దరిద్దరు చొప్పున పరిచర్యకు పంపించాడు. ఇద్దరిద్దరు చొప్పున పరిచర్యకు పంపించాడు 70 మందిని. ఆ 70 మంది తిరిగి వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. పరిచర్య చేసిన వారంతా తిరిగి వచ్చి యేసుతో చెప్తున్న మాట, యేసయ్య, మీ నామములో మేము అద్భుతాలు చేశాం, మీ నామములో గొప్ప కార్యాలు చేశాం, నీ పేరు చెప్పి దయ్యాలను మాట్లాడుకున్నాం, ఇదిగో దయ్యములు కూడా మాకు లోబడ్డాయి, దయ్యములు మాకు లోబడ్డాయి ప్రభువా అంటారు. అంటే దేవుని వెంబడించి వెళ్ళినటువంటి ఆ 70 మంది మనుషులు విశ్వాసం ద్వారాగా దయ్యాలను లోపరుచుకున్నారు. అంటే వారు దేవునికి లోబడిన వారు అన్నమాట. ప్రియ దేవుని బిడ్డలారా, అపవాదిని ఎదిరించడానికి, అపవాదిని వారి తంత్రాలను ఎదిరించడానికి వారు ముందుగా చేయాల్సిన పని ఏంటంటే దేవునికి లోబడటం. అనేకులు దేవునికి లోబడట్లేదు కనుకనే వారి జీవితంలో అపవిత్రాత్మ కార్యాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. వారి జీవితాన్ని ఆటాడేసుకుంటా ఉన్నాయి. నీవు దేవునికి లోబడాలి, లేకపోతే సాతాను నిన్ను లోబరుచుకుంటాడు. నీవు దేవునికి లోబరుచుకొని దేవుడు నిన్ను లోబరుచుకుంటే పర్వాలేదు, నువ్వు దేవునికి లోబడితే చాలా సంతోషం. లేదా సాతానుడు నిన్ను లోబరుచుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికి లోబడాలో నిర్ణయించుకో. అయితే నీవు దేవునికి లోబడితే మాత్రం దయ్యాలను ఎదిరించే ఆ శక్తి దేవునికి ఇస్తాడు. వాడు నీ దగ్గర నుంచి పారిపోతాడు. మరొక మాట మనం చదవగలిగితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు చదివితే 9వ వచనంలో ఇలా రాయబడి ఉంది, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలు నెరవేర్చున్నామని ఎరిగి విశ్వాసమందు స్థిరలే వారిని ఎదిరించండి అని చెప్పి పేతురు భక్తుడు తన మొదటి పత్రికలో చెప్పడం జరిగింది. అపవిత్రాత్మను, సాతానును, దయ్యాలను మనం ఎదిరించాలి అంటే 1 దేవునికి లోబడి ఉండాలి, 2 మనం దేవుని ఉంచిన విశ్వాసంలో స్థిరంగా నిలబడి ఉండాలన్నమాట. మనం దేవుని విశ్వాసమందు స్థిరులై ఉంటే సాతానుడు మనల్ని కదిలించలేడు, సాతానుడు మనల్ని పడగొట్టలేడు, సాతానుడు మనల్ని ఏమీ చేయలేడు. మనం దేవునిలో స్థిరంగా, విశ్వాసమందు స్థిరంగా నిలబడాలి. విశ్వాసమందు స్థిరంగా నిలబడి సాతానుని ఎదిరించినప్పుడు వాడు మన యుద్ధ నుంచి పారిపోతాడు. ఎందుకంటే లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని లేఖనంలో రాయబడింది. నీకు జయం కావాలంటే నీవు నమ్మిన ఆ విశ్వాసంలో స్థిరంగా నిలబడాలని లేఖనం తెలియజేస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీవు విశ్వాసములో స్థిరంగా నిలబడాలి. విశ్వాసంలో పడిపోయే స్థితిలో, వంగిపోయిన స్థితిలో, కృంగిపోయిన స్థితిలో, అయ్యా ఇదిగో వంకె టింకర్లుగా ఉన్నటువంటి స్థితిలో కాదు, తిన్నగా విశ్వాసం ముందు స్థిరము కలిగి నీవు ఉండాలి. విశ్వాసంలో స్థిరులను కాదలని వారిని మీరు ఉండాలని పౌలు భక్తుడు సంఘాన్ని హెచ్చరించిన మాటను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, 3వదిగా మనం ఆలోచన చేసినట్టయితే సాతానుని ఎదిరించాలి అంటే 3వది మనకు కావలసినది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాటను మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం
10వ వచనం నుంచి మనం చదువుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నది. ఏలైనగా మనం పోరాడుతున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపత్తిన మందు వారిని ఎదుర్చుటకును సమస్తమును నెరవేర్చిన వారి నిలబడుటకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నది. అపవాదిని ఎదిరించడానికి మూడవదిగా మనకు కావలసినది సర్వాంగ కవచం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? బయట ఎక్కడ దొరుకుతుందా? ఇప్పుడు కరోనా వచ్చిందని చెప్పి డాక్టర్లేమి వైద్యులేమి లేకపోతే పారిశుద్ధ్య కార్మికులేమి దాంట్లో పనిచేస్తున్న వారందరూ కానీ ఆ ప్రాంతంలో తిరుగుతున్న వారందరూ కానీ చక్కగా ఆ పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా టాప్ టు బాటమ్ మొత్తం కవర్ చేసుకొని సూట్ వేసుకొని చక్కగా ఈ వైరస్ వారి దగ్గరికి రాకుండా ఉండాలని మొత్తం కవర్ చేసుకొని పోతున్నారు. అంత కవర్ చేసుకున్నా కానీ కొంతమందికి కరోనా వచ్చింది. దేవుని బిడ్డలారా, నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే దేవుడిచ్చే ఈ సర్వాంగ కవచం ధరించుకుంటే సాతానుడు వేసే ఆ దుష్టుడు వేసే అగ్ని బాణాలు ఏ మూల నీకు తగిలనికి ఏ అపాయం సంభవించదు. ఈ సర్వాంగ కవచం కంటికి కనపడుతుందా? కనపడే వాటి గురించి మాట్లాడుతుందా? ఈ సర్వాంగ కవచం తల దగ్గర నుంచి పాదాల వరకు మనం ఒకసారి ధ్యానం చేయగలిగితే ఆ ఎఫెసీ పత్రికలోని 6వ అధ్యాయంలో 14వ వచనం నుండి 19వ వచనం వరకు మీరు మొత్తం చదువుకోగలిగితే అక్కడ ఏవేవి కవచాలు దేనికి సంబంధించినవో మొత్తం రాయబడింది. నేను చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే సర్వాంగ కవచం కంటికి కనపడేది కాదు, అది ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైనటువంటి సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకోవాలి. ఇది నీ కంటికి కనపడదు, చూసేవాడి కంటికి కనపడదు, కానీ సాతానుడికి కనపడుతుంది. అది దయచేసిన దేవుడికి కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, నీకు ఏ అపాయం కలగకుండా ఉండాలని దేవుడు నీ కొరకు స్పెషల్గా నీకు సరిపడా విధంగా దేవుడు చక్కగా ఒక సూట్ రెడీ చేశాడు. సాతానుడు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు వాడిని ఎదిరించడానికి, వాడు వేసే బాణాలు నీకు తగలకుండా ఉండడానికి దేవుడు చక్కని ఆ ప్రొటెక్షన్ సూట్ నీ కోసం తయారు చేసి పెట్టాడు. రక్షణ కవచం టాప్ టు బాటమ్ సర్వాంగ కవచం అంటే ఏ అవయవం కూడా బయటికి కనపడదు అన్నమాట. అన్ని కవర్ చేయబడతాయి. సర్వాంగ కవచం అన్ని అవయవాలకు సరిపడా మంచి కవచాన్ని దేవుడు సిద్ధపరిచాడు. వాటిని ధరించుకోవటం నీ బాధ్యత, వాటిని తీసుకోవటం నీ బాధ్యత. సర్వాంగ కవచాన్ని ధరించుకుంటావా? అపవాదిని ఎదిరించగలుగుతావా? వాడిని చూసి భయపడి పారిపోతున్నావా? లేకపోతే వాడిని ఎదిరించడానికి ఇష్టపడుతున్నావా? సాతానుడు ఎదిరించాలనే మనస్సు నీకుంటే, వాడిని తరిమి కొట్టాలనే ఆలోచన నీకుంటే, ఇదిగో బైబిల్ గ్రంథంలో రాయబడిన ఈ 3 మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. యాకోబు చెప్తున్నాడు, నీవు దేవునికి లోబడి ఉండి వాడిని ఎదిరిస్తే వాడిని దగ్గర నుంచి పారిపోతాడని. పేతురు చెప్తున్నాడు, మీరు విశ్వాసంలో స్థిరులై వాడిని ఎదిరిస్తే వాడు పారిపోతాడని. పౌలు చెప్తున్నాడు, సర్వాంగ కవచాన్ని ధరించుకొని దేవుడిచ్చేది, అప్పుడు వాడిని ఎదిరించండి, వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడని. సాతానుని, అపవాదిని, దయ్యాలను ఎదిరించడానికి బైబిల్ గ్రంథంలో ఈ 3 సూత్రాలు చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయి. ఈ 3 మాటల ప్రకారంగా మనం దేవునికి లోబడి ఉండి విశ్వాసంలో స్థిరంగా ఉండి అలాగే సర్వాంగ కవచాన్ని ధరించుకొని దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. దయ్యాలను ఎదిరిద్దాం. అపవిత్రాత్మ శక్తులను ఎదిరించి జయ జీవితాన్ని పొంది దేవుని రాజ్యానికి సిద్ధపడదాం. అనేకులు సిద్ధపరుద్దాం. రాకడ దినాల్లో ఉన్నాం కనుక ఖచ్చితంగా ఈ అంత్య దినాల్లో అపవిత్రాత్మల యొక్క కార్యాలు ఎక్కువగా అవుతున్న ఈ దినాల్లో తప్పనిసరిగా ఇలా నడుద్దాం. దైవ దీవెనలు పొందుదాం. జయాన్ని పొందుకుందాం. జయశీలుడైన యేసుని చేరదాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ యేసయ్య నీకే మహిమ అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలన్నీ చక్కగా చూస్తూ దైవజనులు బోధించే వాక్యాలు వినండి. దైవ దీవెనలు పొందండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.